అంటే కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 10:13లో మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు కదా. మనం సహించే దానికంటే ఆయన ఎప్పుడు కూడా మనల్ని శోధనలోకి అనుమతించాడు కదా. అదే రీతిగా ఈరోజు ఏ పరిస్థితి అయినా, ఏ శోధనైనా, దిస్ ఐ కెన్ ఓవర్కమ్, నేను జయించగలుగుతాను అని మీరు చెప్పండి, తప్పకుండా మీరు జయిస్తారు. ఇట్స్ నాట్ పాజిటివ్ టాక్, ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద వర్డ్. ఆయన వాక్యంలో రాయబడింది. ఆయన మనలో ఉంటే ఇంకా మనకి విరోధి ఎవరు? మనం క్రీస్తు ద్వారా సమస్తం చేయగలుగుతాము అనే వాక్యంలో సెలవేయబడితే మనం చేయలేకుండా ఉండగలుగుతామా? గమనించండి. సో స్టాప్ ఎగ్జాజరేటింగ్. చిన్న ప్రాబ్లం, చిన్న సమస్యను పెద్దదిగా చేసి మొత్తానికి అది పెద్ద కొండలాగా మీ ముందు పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు జయించలేరు. చిన్నదే, ఇంతేనా, ఐ కెన్ డూ ఇట్, ఇంతేనా, ఇంత శోధన ఐ కెన్ ఓవర్కమ్ త్రూ హూమ్, దేవుని బట్టి, క్రీస్తుని బట్టి. ఇంత చిన్నదే కదా. ఈ ఆకలి కోసమా నేను ప్రార్థన ఆపుకోవాలి? ఈ పనికి మాలిన వీడియో కోసమా నేను దేవుని పిలుపుని పోగొట్టుకోవాలి అని మీరు చెప్పగలిగితే తప్పకుండా దేవుడు ఒక్కరోజు మిమ్మల్ని ఉన్నత స్థితిలో పెడతాడు. నమ్ముతున్నారా?